నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రావులపాలెం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ భారీగా రేషన్ బియ్యం గుర్తింపు కాకినాడ జిల్లా తునిలో హీరో అల్లరి నరేష్ సందడి బచ్చలమల్లి మూవీ షూటింగ్ లో బిజీ డార్లింగ్ ప్రభాస్ ను కొనియాడిన నటుడు జగపతి బాబు మంచి విందు అందించి మెస్మరైజ్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపు తప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేలమూడి విజయ్ కుమార్ భార్య పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమా కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖ పోర్టును ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్ కు గేట్వేగా వైజాగ్ పోర్టు మారిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్దంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్లు మంత్రి మీడియాకు తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో విశాఖ పోర్టు నుంచి గత 2 నెలల కాలంలో 70,000 మెట్రిక్ టన్నుల బియ్యం తరలించినట్లు తెలిపారు. ఇటీవల అధికారులతో సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ను అప్రమత్తం చేశామని, పక్కా సమాచారం ఆధారంగానే తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు తిరువూరు పోలీస్ స్టేషన్లో విజయవాడ రూరల్ డీసీపీ కెఎం మహేశ్వరరాజు మీడియాకు వివరాలను వెల్లడించారు. తిరువూరులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుంచి బంగారు నగలు దొంగిలించిన కేసులో మరో మహిళా దొంగను అరెస్టు చేసినట్టు తెలిపారు. దొంగతనం చేసిన 24 గంటల్లోనే నిందితురాల్ని అరెస్టు చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మహిళా దొంగను అరెస్టు చేసి 12,50,000 రూపాయల విలువైన 275 గ్రాముల బంగారం రికవరీ చేసినట్టు తెలిపారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని ఛేదించిన పోలీసులకు డీసీపీ రివార్డులు అందజేసి అభినందించారు. తిరువూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఫిర్యాదుదారు వచ్చి కంచి నవ్యశ్రీ, తండ్రి వెంకటేశ్వరరావు, 20 సంవత్సరాలు, పాత తిరువూరు. కంప్లైంట్ వివరం ఏంటంటే, వాళ్ళు విజయవాడ నుంచి తిరువూరికి వస్తూ ఉండగా ఒక బస్సులో వచ్చారు. బస్సులో నుంచి తిరువూరులో దిగి మళ్ళీ ఒక ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి చూసుకోగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న బంగారపు ఆభరణాలు దాదాపు 275 గ్రాముల ఆభరణాలు ఎవరో తెలియని వ్యక్తులు దొంగలించినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేరం జరిగిన సమయం వచ్చి దాదాపు 1.5 గంట ప్రాంతంలో జరిగింది. వాళ్ళు ఇంటికి వెళ్ళి బ్యాగులు అవన్నీ చూసుకొని 6:30కి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ కంప్లైంట్ని క్రైమ్ నెంబర్ 359 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 ఆఫ్ BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసి, ఇది 275 గ్రాములు కాబట్టి దాదాపు 13,75,000 విలువ కలిగిన ఆభరణాలు కాబట్టి ఈ క్రైమ్ని గ్రేవ్ క్రైమ్గా పరిగణించి తిరువూరు సిఐ గారు గిరిబాబు గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఒక దగ్గర కొంత సరిగా క్లారిటీ రాకుండా ఆ క్లూ తీసుకొని అదే ఆ ఆటో ప్రయాణించిన మార్గంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఒక దగ్గర కొంచెం క్లారిటీగా రావడం జరిగింది. చీమలపాడు అనే ఏరియాలో ఒక 2 ఆడ వ్యక్తులు అదే బస్సు ఎక్కడం జరిగింది. ఎక్కి ఈ ఫిర్యాదుదారుడు ప్రయాణిస్తున్న సీటు పక్కన కూర్చోవడానికి ప్రయత్నించడం జరిగింది. కొద్దిగా అక్కడ అనుమానాస్పదమైన సిచ్యువేషన్ ఏర్పడింది. అక్కడ బస్సులోనే దొంగతనం చేయాలి అని ప్రయత్నించారు. కానీ బస్సులో వీలు కాకపోవడం వల్ల వీళ్ళని గమనిస్తూ మళ్ళీ వాళ్ళు ఎక్కిన ఆటోలోనే ముద్దాయిలు కూడా
అదే ఆటోలో ఎక్కడం జరిగింది. ఆటోలో ఎక్కి ఒకరు ముందు కూర్చున్నారు, ఒకరు వెనకాల కూర్చొని వెంటనే దాన్ని చాలా చాకచక్యంగా ఆ బ్యాగును తీసుకుని అంతవరకు క్లూస్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్లో సిఐ గారు 4 టీములని 4 దిక్కులా పంపించడం జరిగింది. 4 ఎస్ఐలని ఒక బృందాన్ని ఇచ్చి చుట్టుపక్కల ఉన్న తెలంగాణ ప్రాంతాల అంటే మదిరా, సత్తుపల్లి, ఇటు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ అన్ని ప్రాంతాలకి మన టీమ్స్ని డివైడ్ చేసి పంపించడం జరిగింది. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, నేరం జరిగిన 24 గంటల్లోపే మన మైలవరం సబ్ డివిజన్లోని తిరువురు సర్కిల్ పోలీసులు సిఐ గారి ఆధ్వర్యంలో తిరువురు సర్కిల్ సిఐ గారు తర్వాత వారి బృందం అంతా కూడా చాలా క్లూస్తో సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి వెంటనే 24 గంటల లోపలే కేసు ఛేదించి 100% రికవరీ చేయడం జరిగింది. ఇది కాకినాడ జిల్లా తునిలో హీరో అల్లరి నరేష్ సందడి చేశారు. బచ్చలమల్లి మూవీ షూటింగ్ లో భాగంగా రాజా క్రీడా మైదానంలో క్రికెట్ ఆడిన సన్నివేశాన్ని హీరో అల్లరి నరేష్ పై చిత్రీకరించారు. బ్యాటింగ్ ఆడి ఫ్యాన్స్ ని నరేష్ అలరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బచ్చలమల్లి మూవీని రూపొందిస్తున్నామని, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. సినిమాలోని చాలా సన్నివేశాలు కదిలింపజేస్తాయని తెలిపారు. తునికి చెందిన ఓ వ్యక్తి గురించి తీసిన కథలా అనిపిస్తుందని, సినిమా షూటింగ్ ఎక్కువ శాతం తుని పరిసరాల్లోనే జరిగిందని తెలిపారు. థియేటర్లో ఈ నెల 20న విడుదల కానుందని, ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే ఏం చేద్దామంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మనం నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా, అలా ఏదన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివన్నీ వద్దండి, ఏదైనా కొంచెం కొత్తగా చేద్దాం, ట్రాక్టర్లు పోటీ చేద్దాం అంటే ఓకే, ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటిది ఎదురు ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సడన్గా ఈయన వచ్చి చెప్పాడు, అంటే నేను దాదాపు 10 సంవత్సరాలు ఏముంటుందని క్రికెట్ ఆడి ఈయన వచ్చి క్రికెట్ ఆడమన్నాడు ఇవాళ. సో నా భయం ఏంటంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాను, లక్కీగా అవ్వలేదు, లాస్ట్ ఓవర్ వరకు ఉన్నాను అండ్ 27 రన్స్. ఓకే, వాళ్ళ బౌలింగ్ కొంచెం ఈజీగా వేసారులేండి మన కోసం, బట్ అంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్ మేము కాదు. సో థ్యాంక్ యూ అండి ఆల్ ద వచ్చిన చైతన్య గారు, ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అన్నవరం స్టే సార్, తునిలో షూటింగ్ సార్, తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ఎన్ని దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి. అక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటి అక్కడ అన్న అంటే మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మన రాజమండ్రి అంటే అనుకుంటాం కదండి, అరకంటే కొండ ప్రాంతాలు ఉంటాయని. అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోన్ సంచులు అన్నీ అక్కడ ఎక్కువ, అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి. సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది అండ్ మనంతా సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైవ్ రాదన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇదని. అప్పుడు అండ్ ప్లస్ ఆయనకు అప్పుడు పాప కూడా పుట్టింది. సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి పుట్టింది, డెఫినెట్గా అక్కడి నుంచి అన్నీ ఆయన కలిసి వచ్చినాయి, అలాగే కలిసి రావాలి. అంటే చాలా కష్టపడ్డాడు. అంటే నిజంగా మీ అంత మాటలు చెప్పుకున్నా కూడా అంటే కథ విన్నప్పుడు మాకు ఒకటి అంటే ఆయన కథ చెప్తుంటే మేము ఊహించుకుంటాం ఇలా ఉండబోతుంది నా ఇమాజినేషన్ మనం ఊహించుకుంటాం. ఏదైతే చెప్పాడో అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, అంతే బాగా తీశారు. ప్రతి సినిమా ఒక యాక్టర్గా నేను అన్ని కామెడీ చేస్తుంటే ప్రతి ఒక్కసారి అందరు అడిగేవారు, కామెడీ చేస్తావా వేరే కథ సీరియస్ చేయమని. ఇప్పుడు సీరియస్ చేస్తే కామెడీ ఎందుకు వదిలేసామని అడుగుతున్నాను. సో యాక్టర్గా నేనేమంటానంటే ప్రతిదీ అంటే మనం ఏ పాత్ర అయినా ఒక గుడ్ బ్యాడ్ అన్ని పాత్రలు పోషించాలి. సో ఆ విషయం నాట్ ఒక జానర్షిప్ ఫిక్స్ అయిపోకుండా అన్ని ట్రై చేయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. సో ముందు ఏంటంటేనండి మనకు ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ముందు అక్కడ ఉన్న జనాలు కానివ్వండి వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళు రండి చేసుకోండి, వాళ్ళే మన ఊరు వచ్చారు తర్వాత వాళ్ళు చేసుకునేమంటారు పని చేసుకునేమంటారు అని. సో మనకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైపు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి అసలు యాక్టర్స్కి కానివ్వండి అసలు ఫిల్మ్ మేకర్స్ అందరికీ. సో డెఫినెట్గా ఇందాక మేము అక్కడ చెప్పినట్టు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్ ఇక్కడ తునిలోనే. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో యూటీఎఫ్ బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ షణ్మోహన్ ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నిక ధృవీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. కాకినాడ సెజ్లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడొచ్చు కదా అంటూ హితవు పలికారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులు సెట్టిబలిజలు ఎక్కువగా ఉన్నారని, ఈ సామాజిక వర్గానికి సరైన పదవి రాకపోవడానికి యనమలే కారణమని ఆగ్రహించారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖలు రాయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. యనమల క్రమశిక్షణ గీత దాటారా లేదా అనే విషయం తమ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూసుకుంటారని అన్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో లేఖలు రాసే సాంప్రదాయం ఎప్పటి నుంచో చూస్తున్నాను. కాకపోతే అది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారు, అధికార పార్టీ వారికి లేఖలు రాసేవారు. ఒక సామాజిక వర్గం, ఒక ఉద్యమ నేత ఆయన నిత్యం లేఖలు రాసేవారు. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ శాసన మండలి సభ్యుడిగా ఉంటూ గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్లో అయినా చెప్పొచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశాల్లో చెప్పొచ్చు, లేకపోతే స్వయంగా కలిసి చెప్పొచ్చు. ఈ రకంగా బహిర్గతంగా బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెజ్లో అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది, నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు, బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెజ్లో అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి. ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బతినేలా ఆ లేఖలు ఉండకూడదు. కేవీ రావు వల్ల జరుగుతుంది అంటే కేవీ రావు వల్లే చెప్పాలి. కేవీ రావు చౌదరి, మురళీకృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీకృష్ణ అని చెప్పాలి, మురళీకృష్ణ చౌదరి. జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి, జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. దీని మీద ఒక సామాజిక వర్గం వారు మనస్తాపం చెంది సుంకర వెంకటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను నేను. ఆయన చాలా ప్రశ్నలు సంధించారు ఎవరు రామకృష్ణుడు గారిని, వారు సమాధానం చెప్పాలి. ఇకపోతే సుంకర వెంకటేశ్వరరావు గారు చెప్పింది చాలా సమంజసమని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, 42 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు యనుమల రామకృష్ణుడు గారు, యనుమల రామకృష్ణుడు గారు చెయ్యని పదవి లేదు. ఆయన ఈ 42 సంవత్సరాలలో అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఏనాడైనా యనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా, బీసీ ఉద్యమాలు చేపట్టారా, లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెజ్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెజ్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖలు రాసినా ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నిస్సందేహంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.